శ్రీ విద్యాపరులైనటువంటి స్త్రీలకి వైధవ్యం సంభవించదు అనేది ఒక నానుడి. ఇది నిజమేనా అండి, మీరు ఖచ్చితంగా చెప్పగలరా? అలా అడగద్దు. నేను పెద్దవాళ్ళ దగ్గర నుంచి విన్నటువంటి మాట ఇది. నేను చూసిన చోట కూడా అలాగే జరుగుతోంది. నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను, వాళ్ళందరిలోనూ కూడా ఇలాగే జరిగింది. అంటే భర్త కన్నా భార్య ముందు పోతుంది, ఆవిడకి వైధవ్యం ప్రాప్తించదు. అంటే భార్య జీవించి ఉండగా భర్త పోడు, భర్త జీవించి ఉండగా భార్యే పోతుంది. ఇది ఒక నానుడి. ఎవరైనా వచ్చి మరి ఇక్కడ ఇలా జరగలేదు, అక్కడ అలా జరగలేదు అని అంటే దాని సమాధానమేం లేదు. బహుశా ఎక్కువ మంది దీంట్లో ఈ లెక్కలో ఇలా జరిగి ఉంటుందేమో. నేను చూసినటువంటి చోట్ల అలాగే జరిగింది. మా తాతగారు అంటే ఆయనే మా గురువు కదా, మా అమ్మమ్మే ముందు పోయింది. మా తాతగారి ఒక తమ్ముడు, ఆయన శ్రీ విద్యాపరుడే, ఆయన భార్య ముందు పోయింది. కానీ ఇంకో ఇద్దరు ఉన్నారు, మా తాతగారి సోదరులు ఇంకో ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి మాత్రం వాళ్ళే ముందు పోయారు. ఇలా అటు ఇటు రెండూ ఉన్నాయి. కానీ ఎక్కువ మందిని మనం చూసేటప్పుడు భర్త ముందు పోవటం అనేది ఎక్కడ జరగటంలా, భార్య ముందు పోతుంది. అందుకే శ్రీ విద్యాపరుల్లో స్త్రీలకి వైధవ్యము అనేది చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. వైధవ్యం ఉండదు అని కాదు, స్త్రీలే ముందు పోతారు పురుషుడి కన్నా. కాబట్టి వాళ్ళకి వైధవ్య యోగము అనేది, ఆ అవయోగం అది చాలా తక్కువగా ఉంటుంది అని ఇది మన యొక్క పరిశీలనలో తేలినటువంటి విషయం. ఇది అందరి విషయంలోనూ కాదు అనే మాట మళ్ళీ చెప్తూ ఉన్నాను. మెజారిటీ విషయంలో ఇలా జరుగుతుంది.